హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీవారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రతిబింబించేలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలిసిన శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుడు. ఈ ఆలయంలో ఒక మందిరంలో వెంకటేశ్వర స్వామి, ఎడంవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నారు. ఇక్కడ ఉన్న శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప, గడప అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందువలన ఈ పట్టణానికి కృపాపురం అని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారింది అని చెప్తారు. దేవుని గడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్లడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లటానికి, తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాట్న వెళ్లేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా 3 చోట్లకు వెళ్లే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం 3 క్షేత్రాలకు వెళ్లేవారు. ఇందువలనే 3 క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. కడప రాయిని దర్శించుకునేందుకు కేవలం హిందూ భక్తులే కాదు, ముస్లింలు కూడా రావడం ఈ ఆలయానికున్న ప్రత్యేకత. శ్రీనివాసుడు తమ ఇంటి ఆడపడుచు బీబీ నాంచారమ్మను వివాహం చేసుకున్నారు కాబట్టి ఆయన్ను వారు తమ అల్లుడుగా భావిస్తారు స్థానిక ముస్లింలు. తిరుమల వరాహక్షేత్రం కాగా ఈ క్షేత్రం హనుమక్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనక భాగాన నిలువెత్తు విగ్రహ రూపంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నారు. స్వామి వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స చిహ్నంతో మహాలక్ష్మీమూర్తి ఉండటం విశేషం. మూల విరాట్ విగ్రహం పైన సుందరంగా చిక్కన యజ్ఞోపవీతాలు, 4 కంఠాభరణాలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఆండాళ్లమ్మ, విశ్వక్షేణ, పద్మావతి అమ్మవారు, శంఖచక్రధ్వజ గరుడ ఆళ్వార్, హన్మత్ పెరుమాళ్లు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువునామాలుంటాయి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండపం పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామివారికి సమర్పించారు. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ స్వామివారి మీద 12 కీర్తనలను రచించారు. స్వామిని వివాహమాడిన బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించే ఏటా ఉగాది రోజున ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్థానిక ముస్లింలు స్వామిని వివాహమాడిన బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఏటా ఉగాది రోజున ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారితో పాటు స్వామికి కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయం కడప ఆలయంలో సాగుతుంది. బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి కూడా ఉంది. నీరు ఎప్పుడూ ఇక్కడ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం కడప రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలోనూ, బస్ స్టేషన్ నుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముస్లింలు అల్లుడిగా భావించే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.